ఒక హీరోకి వరుసగా 6 విజయాలు రావడం సర్వసాధారణమైన విషయం కాదు. ఇటువంటి వరుస విజయాలు మరే స్టార్ హీరోకి వచ్చి ఉంటే ఈ పాటికి అతడి పారితోషికం 20 కోట్లను దాటిపోయి ఉండేది. అయితే అటువంటి నానిపై ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒక షాకింగ్ రూమర్ అతడి చుట్టూ హడావిడి చేయడం ప్రస్తుతం ఫిలిం నగర్లో హాట్ గాసిప్ గా మారింది. సామాన్యంగా ఒక హీరో ఒక హీరోయిన్తో కలిసి 2 సినిమాలలో వరుసగా నటిస్తే వారిద్దరి మధ్య ఏదో సాన్నిధ్యం ఉంది అని గాసిప్పులు రావడం ఫిలిం ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయం. నానితో జెంటిల్మెన్ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన నివేదిత థామస్ కి మంచి పేరొచ్చింది. దీంతో నాని ఆమెను తన లేటెస్ట్ హిట్ మూవీ నిన్ను కోరి చిత్రంలో కూడా నాని నివేదితను తనకు తానుగా సూచించి ఆమెకు ఆ అవకాశం ఇప్పించినట్లుగా ఇప్పటికే గాసిప్పులున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ నటించిన 2 సినిమాలు హిట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరిది హిట్ పేరుగా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా నాని ప్రస్తుతం నటిస్తున్న ఎంసీఏ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో చేసే చిత్రంలో నివేదితని తీసుకోమని నాని సిఫార్సు చేసినట్టు తెలుస్తుంది. ఒక్క సినిమాలకి సిఫార్సు చేశారంటే సెంటిమెంట్ అనుకోవచ్చు, 2 సినిమాలకి చేశారంటే అది వారి పర్సనల్ రిలేషన్ గా భావించొచ్చు. కానీ ఇలా వరుసగా ఇన్నేసి సినిమాలకి సిఫార్సులు చేస్తూ నానిపై నమ్మకంగా ఉన్న వారందరికీ అనుమానం తెచ్చేలా దొరికిపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. అయితే నాని మనస్తత్వం తెలిసిన వారు మాత్రం ఇదంతా నాని ఎదుగుదల చూసి వారవలేని వారు పుట్టిస్తున్న రూమర్లని తేల్చేస్తూ ఈ వార్తలను కొట్టుపారేస్తున్నారు. ఇక ప్రస్తుతం రైజ్ లో ఉన్న హీరో కావడంతో అతని డిమాండ్లకి నిర్మాతలు కాదనలేక ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోవడానికి అంగీకరించారు అని టాక్.